వెల్కమ్ టు బిగ్ టాక్ షో. ఈరోజు మనతో మాట్లాడడానికి ఆర్టిస్ట్ సహస్ర గారు రెడీగా ఉన్నారు. అండ్ ఆవిడ గారితో కొంచెం సేపు ముచ్చటించి అసలు వారి ప్రస్థానం ఎలా మొదలైంది అండ్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి ఎంత టైం పట్టింది అనే విషయాల్ని ఇప్పుడే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా నైస్ మ్యామ్, బాగున్నాను. మ్యామ్, అసలు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ ఎదగడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అది ఒక నైట్కి నైటే ఎదిగిపోవచ్చు. కళామ తల్లి అనే ఒక తల్లి వరిస్తే, ఆ తల్లి వరమిస్తే ఒక నైట్కి నైటే పెద్ద బిగ్ స్టార్ అయిపోవచ్చు, బిగ్ సహజ నటులు అయిపోవచ్చు, హీరోయిన్లు అయిపోవచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోవచ్చు, హీరోలు కూడా అయిపోవచ్చు. కాకపోతే దాని వెనకమార్లు ఎంత సాధన చేస్తే, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే ఎదుగుతారనేది ఆ నటించే నటీనటులకే తెలుసు. అండ్ చూసుకుంటే ఆర్టిస్టులు ఫస్ట్ జూనియర్ ఆర్టిస్టులుగా స్టార్ట్ అవుతారు అంటారు. అక్కడ నుంచి ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అండ్ అక్కడ నుంచి మెయిన్ లీడ్ ఆర్టిస్టులుగా ఇలా వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు జూనియర్ ఆర్టిస్టుల్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? జూనియర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు నాకైతే అంత ఐడియా లేదు ప్రస్తుతానికి. వాళ్ళవి కూడా చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళవి కూడా చాలా బాధలు ఉంటాయి. ఇక్కడ ఇందిరానగర్లో ఎక్కడో అడ్డ మీద ఉంటారు, కానీ వాళ్ళు కూడా తెల్లవారుజామునే వచ్చి ఒక ఆర్టిస్టు అదే టైంకి లేచి వస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా అదే టైంకి లేచి వచ్చి బాధకులు సాధకులు కష్టాలు ఉంటానే ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎన్ని షూటింగ్స్ లో పాల్గొన్నారు? ఏ మూవీస్ లో మీరు పర్టికులర్ గా కనిపిస్తారు, ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది అని చెప్పేది ఏమైనా ఉందా? నేను ఇంతవరకు 12 ఏళ్ళు బట్టి నేను ఇండస్ట్రీలో అయితే ఉన్నాను, కానీ నేనైతే ఎదుగుదల అయితే ఎదగలేదు. అంటే నన్ను ఇంకా ఆ కళామ తల్లి వరించలేదు. నేను ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాను, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఇంకా గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ మీరు అసలు ఇండస్ట్రీలోకి రావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? కొంచెం ఏజ్ ఎక్కువలోనే వచ్చింది. చిన్నప్పటి నుంచి ఉంటుండే, కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫస్ట్. తర్వాత ఏదో వచ్చింది కదా అని వస్తే కూడా కొంచెం ఏజ్ బార్లోనే వచ్చాను. ఏ మదర్ గానో ఏ వదిన గానో వస్తాంలే అనుకుని వచ్చాను. కానీ ఏంటంటే ఇది ఒక పోటీ ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎదగాలి అంటే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, హాటుపోట్లు తగులుతూ ఉంటాయి, కష్టాలు పడుతూ ఉండాలి. నన్ను ఎందుకు వరించట్లేదు కళామ తల్లి అనే కన్నీళ్లు పెట్టుకొని ఆమెను వేడుకోవాలి. వేడుకున్నా కానీ ఆమె దయ ఉంటే వరిస్తుంది, దయ లేకపోతే అలా కనుమరుగైపోయిన వాళ్ళం చాలామంది ఉన్నాం. అండ్ మీరు చేసినవి ఏమైనా ఒకటి రెండు? చేశాం. అవి కొన్ని రిలీజ్ అయినవి ఉన్నాయి, కొన్ని రిలీజ్ కానీ ఉన్నాయి. ఎక్కువ శాతం షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఎక్కువ శాతం ఈ వెబ్ సిరీస్. ఈ బిగ్ బిగ్ మూవీలలో అయితే మాత్రం అంత అయితే రానివ్వరు, చెప్పుకోతగ్గంత బిగ్ మూవీస్లలో అయితే రానివ్వరు ఫస్ట్. అంటే ఒక ఆర్టిస్ట్ కి ముఖ్యంగా ఉండాల్సిన లక్ష్యం ఏంటి? ఒదిగి ఉండాలి. ఇండస్ట్రీ కల్లా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగి వస్తారు. ఎక్కడికక్కడికి వాళ్ళు ఏం పెట్టినా, ఏం చెప్పినా, ఏం చేసినా అలాగని చెడేమీ జరగదు అక్కడ. చెడు చేస్తారనో చెడు జరుగుతుందనో ఎప్పుడూ అనుకోవద్దు. ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యాషన్ కోసం వస్తారు, వాళ్ళ ఇష్టంతో వస్తారు. ఇష్టంతో వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవన్నీ దిగమింగుకొనే ఎదిగి రావాలి. అంతేగాని ఏదో జరిగిపోతుంది ఇండస్ట్రీలో, ఏదో చేస్తున్నారు, ఏదో చెందుతున్నారు అన్నదంతా ఉట్టి ఫేక్. ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను వచ్చాను, నేను ఎదగలేదు అంతే, కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి డైరెక్టర్ కానీ, ఒక మంచి ప్రొడ్యూసర్ కానీ ఒక సినిమాలో తీసుకుంటారేమో, ఒక సీరియల్లో తీసుకుంటారేమో అని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అది బయట జాబ్ ఎలాగో ఇది కూడా అలాగే. జాబ్ చేసుకునేవాడు జాబ్ చేసుకుంటాడు, ఇది కెమెరా ముందు కనపడేవాళ్ళు కెమెరా ముందు కనపడాలనే ఒక గోల్ ఉంటుంది. ఇది ఒక రంగుల ప్రపంచం, ఒక కళల ప్రపంచం. నిజంగా ఈ కళల ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళ కళలు నెరవేరాలే కానీ వాళ్ళంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరు. కళలు నెరవేరని ఎడల వాళ్ళంతటి దురదృష్టవంతులు కూడా ఎవరు ఉండరు. అలాగే ఉన్నారు చాలామంది వరకు. ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఆషామాషి కాదు,
ఒక కో డైరెక్టర్ అవ్వాలంటే ఆషామాషి కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలంటే ఆషామాషి కాదు, ఒక మేనేజర్ అవ్వాలంటే ఆషామాషి కాదు. డాన్స్ నేర్చుకోవాలి, కష్టపడాలి ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి అంటే. ఇప్పుడు మన అనసూయ ఉంది, మేడం అనసూయ యాంకర్ గారు. ఆమె ఒకప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారు. ఆమె కష్టం, ఆమె కృషి, ఆమె ఫలితమే ఆమెని వేళటి రోజున ఒక మంచి యాంకర్ని చేసింది, ఒక మంచి ఆర్టిస్ట్ని చేసింది. ఆమె ఎంతో ఒదిగి ఉంది, అంత ఎదిగి వచ్చింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న రవితేజ గారు ఉన్నారు. ఆయన కూడా మరి రావడమే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారో లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారో తెలియదు. ఒక మూవీలో అయితే జూనియర్ ఆర్టిస్ట్గా అయితే కనపడ్డారు. ఆయన కష్టం వెనక మనలో ఎంత ఇది ఉంది. ఆయన ఎంతో కృషి చేస్తే టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ బయట కష్టాల కంటే కూడా బయట ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకు అంతో ఎంతో జీతం వస్తుంది. కానీ ఈ కళామ తల్లి వరించాలి అంటే, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అంటే చాలా కష్టపడాలి, చాలా కన్నీళ్లు దిగమింగాలి, చాలా బాధలు పడాలి, తిరగాలి, వెతుక్కోవాలి, వెళ్ళి పెద్ద పెద్ద డైరెక్టర్స్కి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి కనపడాలి. వాళ్ళు ఏంటంటే మనిషిని చూసి ఈ మనిషి ఈ క్యారెక్టర్ చేస్తుంది, ఈ మనిషి ఈ క్యారెక్టర్ చేస్తారు అని ఒక అంచనాకి వచ్చి వాళ్ళు క్యారెక్టర్ ఇస్తారు. అంతేగాని నేను హీరోయిన్ అయిపోదామని వచ్చిన వెంటనే నేనే హీరోయిన్ అయిపోను. అలాగే ఎవరో హీరో అయిపోదామని వచ్చిన వెంటనే హీరో అయిపోరు. వాళ్ళలో లక్షణాలు వేరే ఉంటాయి, ఆ కళలు వేరే ఉంటాయి. అలా హీరోయిన్ అవుదామని వచ్చి హీరోయిన్ అవ్వలేక క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హీరో అవుదామని వచ్చి హీరో అవ్వలేక, ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళలేక, ఈ పని తప్పితే ఇంకో పని చేతకాక, ఈ నటన అనే పని చేసుకోవడం తప్పితే ఇంకో పని చేసుకోలేక చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కళామ తల్లి వరించింది. వాళ్ళు ఎంత ఇష్టంగా వచ్చారో అంత వరించింది. అంతేగాని ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుగా ఎవరు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అవేమీ జరగవు. ఎవరో ఏవో కూశారనో, ఎవరో ఏవో అన్నారనో అవేమీ జరగవు. అదంతా అపోహలు. ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఎంత సాధన చేస్తే డైరెక్టర్ అవుతాడు. ఒక స్క్రిప్ట్ రైటర్ అవ్వాలి అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇదంతా అవ్వాలి అంటే తన మైండ్ని, తన బాడీని ఎంత కష్టపెడితే అతను ఒక స్క్రీన్ ప్లే రైటర్ అవుతాడు, ఒక డైరెక్టర్ అవుతాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాడు, ఒక కో డైరెక్టర్ అవుతాడు. కో డైరెక్టర్కి, మేనేజర్కి ఉన్నంత చాకిరి చాలా, అంటే వాళ్ళ చేసే, మేము నటించే నటన వేరు. మా వెనకమార్లు ఈ 24 క్రాఫ్ట్స్ చేసే కష్టం చాలా విలువైనది. నైట్ అనక, పగలనక, నిద్రనక, ఆహారం అనక అన్నీ మాని, అన్నీ మానుకొని చేస్తేనే ఒక సినిమా తీస్తారు. ఆ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకెన్నో కష్టాలు పడాలి. ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇంకా కష్టాలు పడాలి. సినిమా తీసినంత ఒక ఎత్తు, అది రిలీజ్కి ఒక ఎత్తు. ఇన్ని కష్టాలు పడి, ఇంత శ్రమించి ఒక 3 అవర్స్, ఒక 2.5 అవర్ తెర మీద కనిపిస్తే సినిమా ఫెయిల్డ్. వీళ్ళు పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది. వీళ్ళు నిద్రపోరు, ఆహారం తినరు, అప్పటికప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలి, అప్పటికప్పుడు మళ్ళీ అందరినీ ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ వెహికల్స్ పెట్టి పిలిపించుకోవాలి, ఈ కెమెరాలు ఏంటి, ఈ టెక్నీషియన్స్ ఏంటి, ఇవన్నీ తెచ్చుకోవాలి. సినిమా వాళ్లకు ఉండే కష్టం ఎవ్వరికీ లేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా అంత కష్టం లేదు. చాలా కష్టపడితేనే ఒక రాఘవేంద్రుడు అయ్యాడు, ఎంతో కష్టపడితేనే ఒక దాసరి నారాయణరావు గారు అయ్యారు, ఎంతో కష్టపడితేనే ఒక పిసి రెడ్డి గారు అయ్యారు, ఇంకా ఎంతో ఎంతో నలిగి మెలిగి ఒదిగి ఉంటేనే ఒక రాజమౌళి అయ్యారు, ఒక మన శ్రీను వైట్ల గారు అయ్యారు, మన పూరి జగన్నాథ్ గారు అయ్యారు. వీళ్ళందరూ కష్టం వెనక మళ్ళీ మామూలుగా లేదమ్మా. వాళ్ళు ఎంతో కష్టపడితేనే, ఎంతో కృషి చేస్తేనే వాళ్ళు ఈ వేళటి రోజున ఒక పొజిషన్లో ఉన్నారు. అలాగని టాప్ పొజిషన్లో ఉన్నారనుకో కూడా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ బాధలు, వాళ్ళ సాధకులు అలా ఉన్నాయి. ఇక ఆర్టిస్టుల బాధలు ఆర్టిస్టులవి, మేనేజర్ల బాధలు మేనేజర్లవి, అసిస్టెంట్ డైరెక్టర్ల బాధలు అసిస్టెంట్ డైరెక్టర్లవి,
కో డైరెక్టర్ల బాధలు కో డైరెక్టర్లవి. ఇక టెక్నీషియన్స్ ఉంటుంది వెనకమాల, వాళ్ళదైతే అసలు మామూలు కష్టం కాదు అసలు. వాళ్ళు వాళ్ళు చాకిరి ఎంత చాకిరి చేస్తారంటే టెక్నీషియన్స్, వాళ్ళ పేరు బయటికి రాదు కానీ వాళ్ళ కృషి చాలా ఉంటుంది. గొడ్డు చాకిరి చేస్తారు వాళ్ళు. అంత చాకిరి చేసి ఒక సినిమాని తెరకెక్కిస్తారు, అంత చాకిరి చేసి ఒక సీరియల్ని తెరకెక్కిస్తారు. ఇంత కష్టపడితేనే ఒకప్పుడు చిరంజీవి గారు కూడా మెగాస్టార్ అయ్యారు. ఆయన ఒక కెమెరామెన్ గారు అన్నారట, ఎన్నిసార్లు చెప్పాలా నీకు, ఏంటి నువ్వు పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా అనని. ఆ పక్కనే ఎవరు మన శారదా మేడం ఉన్నారంట, జగ్గయ్య గారు ఉన్నారంట, తోటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారంట. ఆయన అలా అరిసినప్పుడు, ఆ కెమెరామెన్ గారు చిరంజీవి గారిని అలా అరిసినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారో, ఎంత కృంగిపోయారో, ఎంత కృషించిపోయారో ఆయనకే తెలుసు. ఆ రోజున భోజనం కూడా చేయకుండా బాధపడుతూ నిలబడిపోయారు. మన పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా, ఎస్ అయి చూపిస్తా సూపర్ స్టార్, కోటే మెగాస్టార్. ఈ వేళటి రోజున సినిమా ఇండస్ట్రీనే ఒక లైన్లో పెట్టినటువంటి కొణిదెల చిరంజీవి గారు, తర్వాత ఆయన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నాగేంద్రబాబు గారు, తర్వాత ఇక వాళ్ళ వంశం మొత్తం అలా అలా అంచెలంచెలుగా కష్టపడే వచ్చారు. ఎవరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోరమ్మా. చెట్టు పేరు చెప్పి ఎవరి టాలెంట్ వాళ్ళు, ఎవరి కష్టం వాళ్ళదే, టాలెంట్ వాళ్ళదే. మా మామయ్య చేస్తున్నాడనో, మా నాన్న చేస్తున్నాడనో, మా తాతయ్య చేస్తున్నాడనో లేదు. ఇక్కడ కెమెరా ముందర పడే కష్టాలు, కెమెరా ముందర పడే బాధలు వాళ్ళకే తెలుస్తాయి. జనాలేంటి, ప్రజలేంటి ఏమనుకుంటారంటే, అబ్బో సినిమా యాక్టర్లంట, అబ్బో అక్కడ భలే ఉంటుందంట, అబ్బో అదొక కళల ప్రపంచం అంట, రంగుల ప్రపంచం అంట. ఆ రంగుల ప్రపంచం వెనక మార్లా ఎన్నాళ్ళు అన్నం లేని రోజులు గడిపారో, ఆ రంగుల ప్రపంచం వెనక మార్లా ఎన్నాళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపారో, ఆ గడిపిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు 24 క్రాఫ్ట్స్లో. ఒక హీరోనే కానీ, ఒక హీరోయినే కానీ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులే కానీ, ఒక ప్రొడ్యూసర్సే కానీ, ఒక డైరెక్టర్సే కానీ, అసిస్టెంట్ డైరెక్టర్సే కానీ, మేనేజర్లే కానీ, మేనేజర్లకి అయితే 2 గంటల కాడి నుంచి లేచి కూర్చుంటాడు. అందరినీ గ్యాదర్ చేసుకోవాలి, అతను ఒక్కడికే ఉంటుంది అది మొత్తం. అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఇక ఆయనకి నైట్ అంతా నిద్రపోడు, ఈ స్టోరీలు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా డైరెక్టర్ అయితే ఇక ఆయనకి ఆహారం ఉండదు, నిద్ర ఉండదు. ఆ లొకేషన్లో, ఆ షూటింగ్లో ఏం తింటారో అంతే. మేడం, మీరు అన్నట్లుగా కళమ్మ తల్లి ఒక ఆర్టిస్ట్ ని వరించాలి అంటే లక్ ఉండాలంటారా, టాలెంట్ ఉండాలంటారా? 2 ఉండాలి. ఒక సైడ్ నుంచి అదృష్టము ఉండాలి, ఇంకో సైడ్ నుంచి టాలెంట్ ఉండాలి. చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా వచ్చి మేము ఇక్కడ ఉన్నాము, మా దగ్గర చాలా టాలెంట్ ఉంది, అయినా మమ్మల్ని ఎదగనివ్వట్లేదు, తొక్కనివ్వట్లేదు అంటున్నారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు ఎవరి సొమ్ము కాదమ్మా. ఎదగనివ్వని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎదగనివ్వట్లేదు అన్నమాట అబద్ధం. అది నీ పనితనంలో ఉంటుంది, నువ్వు నటించే నటనలో ఉంటుంది, నువ్వు ఎదిగే ఎదుగుదలలో ఉంటుంది, నువ్వు ఒదిగి ఉండే తనంలో విధానంలో ఉంటుంది. నువ్వు ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగి వస్తావు. మోహన్ బాబు గారు తక్కువ కష్టాలు పడ్డారా? ఒకప్పుడు రజనీకాంత్ గారు తక్కువ కష్టాలు పడ్డారా? అన్ని క్యారెక్టర్లు రజనీకాంత్ గారు తక్కువ కష్టాలు పడ్డారా? రామారావు గారు తక్కువ కష్టాలు పడ్డారా? నాగేశ్వరరావు గారు తక్కువ కష్టాలు పడ్డారా? ఒక హరినాథ్ ఏంటి, ఒక రామకృష్ణ ఏంటి, ఒక సావిత్రి మేడం ఏంటి, ఒక జమునా గారు ఏంటి, ఆ తర్వాత వచ్చిన పెద్ద పెద్ద లేడీ సూపర్ స్టార్ అయిన హీరోయిన్లు ఏంటి, వీళ్ళందరూ కష్టపడ్డారు. కష్టపడకుండా అంటూ ఏది జరగదు. హీరోయిన్లు ఏదో పెద్ద ఇదనుకుంటారు బయట ప్రజలు. హీరోయిన్లకు ఉండే కష్టం ఎవరికీ ఉండదు. సరిగ్గా వాళ్ళు ఫుడ్ తినరు. ఫుడ్ తినరు. ఏ జ్యూస్లో, ఏ లిక్విడ్స్ ఏవో తాగుకుంటూ, ఏవో ఫ్రూట్స్ తినుకుంటూ అలా అలా కాలం వాళ్ళు గడుపుతారు. కడుపు నిండా అన్నం తినరు వాళ్ళు. ఏంటో అనుకుంటారు హీరోయిన్స్ అంటే ఏహో అహా అని. హీరోలే కానీ, హీరోయిన్స్ గురించే కానీ ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడుకోవద్దు.
ఎందుకంటే ఒక హీరోయిన్, ఒక లేడీ హీరోయిన్ నేను హీరోయిన్గా చేస్తాను అంటేనే ఒక హీరో చేస్తాను అంటేనే ఒక డైరెక్టర్ చేస్తాను అంటేనే ఒక ప్రొడ్యూసర్ చేస్తాను అంటేనే అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, మేనేజర్ అయినా, కో డైరెక్టర్ అయినా, మిగతా టెక్నీషియన్స్ అందరూ సమకూరుతారు. సమకూరితేనే ఆ హీరోయిన్ ఆ వెండి తెర మీద కనిపిస్తుంది. అంతేకాని ఈ ఇండస్ట్రీ గురించి చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడారు. ఇక్కడ ఏమీ జరగదు. ప్రజలు అనుకుంటున్నట్లే కానీ, జనాలు అనుకుంటున్నట్లే కానీ, తప్పుడు వ్యవహారాలే కానీ, తప్పుడు పనులే కానీ, తప్పుడు మాటలే కానీ ఏమీ జరగవు. ఒక ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. ఎవరు అంత ఖాళీగా లేరు. మెయిన్ ఇప్పుడే కానీ, సినిమా ఇండస్ట్రీ అసలు పుట్టినప్పుడే కానీ ఎవరు ఖాళీగా ఉండరు. డైరెక్టర్ తపన డైరెక్టర్కి ఉంటుంది. ఏమని? నేను సినిమా తీసుకోవాలి, నేను సినిమా రిలీజ్ చేసుకోవాలని. ప్రొడ్యూసర్ తపన ప్రొడ్యూసర్కి ఉంటుంది. ఏమని? నేను ఒక ఇంత డబ్బు పెడుతున్నాను, నా సినిమా హిట్ కావాలి, మంచిగా రావాలి. నేను ఒక పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే హీరోయిన్కి, హీరోకి ఎవ్వరి గోల్స్, ఎవ్వరి ఆరాటాలు వాళ్ళకు ఉంటాయి. అలాగని ఇక్కడ ఖాళీగా ఉండి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవ్వరూ ఖాళీగా ఉండరు. ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఇండస్ట్రీ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. నేనైతే మాత్రం ఒక 12 ఏళ్ల క్రితం వచ్చాను. ఎవ్వరికి ఇష్టం లేకుండా ఏమీ జరగవు. అదంతా ఏంటంటే ఉట్టి అపోహ, ప్రజలలో ఉన్న ఒక మూఢనమ్మకాలు. అమ్మాయి హీరోయిన్ అవుదాం వచ్చినమ్మంటేనే రాత్రికి రాత్రి పెద్ద సూపర్ స్టార్ అయిపోతుంది. ఒక్కొక్క అబ్బాయి హీరో అవుదామని వచ్చిన వెంటనే అతను కూడా రాత్రికి రాత్రే పెద్ద హీరో అయిపోతాడు. కాస్టింగ్ కౌచ్ అంటే ఇంగ్లీష్ వాడు. ఏంటి కాస్టింగ్ అంటే? ఏంటి? సెలక్షన్ చేసుకోవడం.